విశాఖ నగరం పూర్ణ మార్కెట్లో తమ దుకాణాలను అక్రమంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పూర్ణ మార్కెట్ చిల్లర వర్తకుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ గంగారావు హాజరయ్యారు. విశాఖపట్నంలోని అతి పురాతనమైన పూర్ణ మార్కెట్లో ఎంతో కాలంగా వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వర్తకుల దుకాణాలను అక్రమంగా తొలగించడం అన్యాయమని గంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. నగర మేయర్ను కలిసి మొత్తం విషయం తెలిపామని, వెంటనే తగు చర్యలు తీసుకుని సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని కోరామన్నారు. వారం రోజులుగా పూట గడవక పస్తులతో కాలం గడుపుతున్న వ్యాపారస్తులకు మరలా వ్యాపారం చేసుకునేలా అనుమతించాలని నగర మేయర్ను వారు విజ్ఞప్తి చేశారు. కనీసం ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు. సుబ్బారావు గారు నేను ఉన్నాను అనేసి మా అన్నలాగా మాకు ముందుకు వచ్చి మమ్మల్ని అన్ని రకాలుగా సహకరించి కమిషనర్ గారికి సిఇఓ గారి దగ్గరికి, తర్వాత ఏమో ఇవాళ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి, నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం, రేపు కమిషనర్కి లెటర్ ఇచ్చాం, ఇప్పుడు కమిషనర్ గారికి ఇచ్చాం, మున్సిపల్ కమిషనర్ గారికి. మున్సిపల్ కమిషనర్ కూడా మా బాధలో ఎందుకు ఇచ్చుకోవడానికి వచ్చాం. కనీసం మమ్మల్ని చూసి గేట్లో ఇచ్చారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుని నాదుగా లేదు. ఎలక్షన్ వస్తే మాత్రం మేము అని చెప్పడం అనేది జరిగింది. పూర్ణ మార్కెట్ దీనికి 150 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ 150 సంవత్సరాల చరిత్రలోనూ ఇలా తీయడం అనేది ఇది అలవాటు అయిపోయింది. వీళ్ళకి 90 రోజులు సమస్య పరిష్కారంలో చెయ్యాలి, అవన్నీ కూడా లేవు. కనీసం పోలీసులు ఏవైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఖాళీ చేయాలా లేదని వాళ్ళు చెప్పాలి. కానీ ల్యాండ్ ఆర్డర్లు వచ్చి ముందొచ్చి చొరవ చూపించేసి అన్ని గంపల గంట ఇసిరేసి దుర్మార్గం అనేది చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ల్యాండ్ ఆర్డర్లు కూడా సమస్య కాదు, ఇది ఏదైనా జీవీఎంసీ వాళ్ళది సమస్య. ఇది జీవీఎంసీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి చెప్పాలి. ఈ వెండర్స్ కమిటీ నిర్ణయం చేయాలి. ఈ వెండర్స్ కమిటీ నిర్ణయం చేయకుండా కూడా అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఆ హక్కు లేదు. కావాల్సిన చట్టాలు ఇవన్నీ కూడా నన్ను ఇవ్వడం జరిగింది. మన భవానీ శంకర్ గారికి కానివ్వండి, సిపి గారికి కానివ్వండి, మొత్తం ఏ రకంగా చట్టాలు ఉన్నాయి, ఏ పద్ధతుల్లో ఉన్నాయి, ఎన్ని రోజులకి తీయాలి, ఇవన్నీ కూడా తెలియపరచడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా మీరు తీయొచ్చు. అత్యంత పేదవాళ్ళు ఒకరోజు డబ్బులు ఉంటే ఇంకో రోజు వ్యాపారం చేస్తే ఇంకో రోజు తినే పరిస్థితి కూడా లేదు. ఏ రోజు డబ్బులు ఆ రోజే వాళ్ళకి ఎక్కడి నుండి రావు. వాళ్ళకి ఆశీలు కొట్టుకొని ఫైనాన్స్ చాలా అత్యుత్సాహంతో చిల్లర దుకాణదారుల మీద, అలాగే తోపుడు బళ్ళు మీద వ్యాపారం చేసుకుంటూ బతికేటటువంటి చిన్న చిన్న అల్పజీవుల మీద దాడులు పూనుకుంటారని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పూర్ణ మార్కెట్లో ఆశీలు పడినటువంటి కాంట్రాక్టరు అక్రమంగా దుర్మార్గంగా 5 రూపాయలు వసూలు చేయాల్సినటువంటి వాడు ఏకంగా 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే, కంప్లైంట్ ఇస్తూ ఉంటే అతని మీద చర్యలు తీసుకోకుండా ఆ రోడ్ల మీద అమ్ముకొని బతికి అతి చౌకగా ప్రజానీకానికి కూరగాయలు అందిస్తున్నటువంటి, పళ్ళు అందిస్తున్నటువంటి అత్యంత